నమస్తే, ఏటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. తనపై దాడి చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్లాన్ చేస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు వైరల్ అవుతుంది. లోక్సభలో తన చక్రవ్యూహం ప్రసంగం కొంతమందికి నచ్చలేదని రాహుల్ గాంధీ అన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో తనపై ఈడీ దాడులకు సిద్ధమైనట్లుగా సమాచారం తనకుందన్నారు ఆయన. ఈడీతో సోదా చేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లుగా ఆయన ఆరోపించారు. బడ్జెట్పై ప్రసంగంలో భాగంగా రాహుల్ గాంధీ లోక్సభలో చేసిన చక్రవ్యూహం వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేగింది. इनके चक्रव्यूह में सिर्फ 6 लोग हैं सर. तो ये लड़ाई शिव की बारात और चक्रव्यूह के बीच में है. हम चक्रव्यूह तोड़ते हैं, हम चक्रव्यूह तोड़ने का काम करते हैं. मनरेगा, हरी क्रांति, आजादी, कॉन्स्टिट्यूशन, ये चक्रव्यूह को तोड़ने के काम हैं. इससे देश में खुशी आती है, डर मिटता है, कॉन्फिडेंस आती है. आप पद्मव्यूह चक्रव्यूह बनाने का काम करते हो. चक्रव्यूह शिव की बारात को हरा ही नहीं सकता है. ఈ చక్రవ్యూహం వ్యాఖ్యలపైన రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున చర్చ సాగింది. నాడు పద్మవ్యూహంలో అభిమన్యుడిని ట్రాప్ చేశారని చెబుతూ నేడు చక్రవ్యూహంలో ఉన్న పరిస్థితులను అంటూ రాహుల్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం చక్రవ్యూహంలో చిక్కుకుపోయిందన్నారు. దేశంలో భయానక వాతావరణం ఉందన్న రాహుల్ ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. అభిమన్యుడు ఏ చక్రవ్యూహంలో చిక్కుకున్నాడో ఇప్పుడు దేశ ప్రజలు అలాగే చిక్కుకున్నారని రాహుల్ వ్యాఖ్యానించడం గమనార్హం. మహాభారత చక్రవ్యూహాన్ని 6 నియంత్రిస్తే ఇప్పటి చక్రవ్యూహాన్ని 6 నియంత్రిస్తున్నారంటూ రాహుల్ చెప్పుకొచ్చారు. ఈ 6 మంత్రులు, రైతులు, ఓటర్లు, కార్మికులు అందరూ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. చక్రవ్యూహంపై తాను అధ్యయనం చేశానని పేర్కొన్నారు రాహుల్. 21వ శతాబ్దంలో కొత్త చక్రవ్యూహం వచ్చిందన్నారు రాహుల్. అది కమలం ఆకారంలో ఉందని, ప్రధాని మోడీ తన ఛాతీపై కమలం ధరించారని రాహుల్ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపైన బీజేపీ నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. मीम्स आपकी खूब बनती है. रियल नेता बनने के लिए सच बोलना पड़ता है. और सर कुछ लोग एक्सीडेंटल हिंदू हैं और महाभारत का ज्ञान भी एक्सीडेंटल है. ఇక ఇప్పుడు తనపై దాడి చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్లాన్ చేస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ విషయాన్ని ఆ సంస్థలో పనిచేస్తున్న కొందరు తనకు ఆ సమాచారాన్ని చేరవేసినట్లుగా చెప్పారు. పార్లమెంట్లో బీజేపీపై చక్రవ్యూహం విమర్శలు చేసినందుకు ఈడీతో సోదాలు చేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లుగా ఆయన ఆరోపించారు. అయితే ఈడీ తనిఖీలను ఎదుర్కొనేందుకు రిక్తహస్తాలతో ఎదురు చూస్తున్నట్లుగా రాహుల్ చెప్పడం విశేషం. చక్రవ్యూహంపై తన ప్రసంగం ఒకరో ఇద్దరో నచ్చలేదన్నారు. అయితే ఆ చక్రవ్యూహాన్ని ఇండియా కూటమి బద్దలు కొడుతున్నట్లుగా రాహుల్ తెలిపారు. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.